ఈ ప్రపంచంలో అనేక దేవాలయాలు ఉన్నాయి, కానీ ఒక ఆలయం పరమపద వైకుంఠానికి సమానమని అంటారు. ఆ ఆలయం ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ వినాల్సిందే. తమిళనాడులోని కాంచీపురం నగరంలో ఉన్న ఈ పురాతన ఆలయం పేరు శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయం. దీనిని పాలవ చక్రవర్తి నందివర్మన్ ద్వారా 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది దక్షిణ భారత శిల్పకళా వైభవానికి ప్రతీక. ఈ ఆలయంలో భగవంతుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠ పెరుమాళ్ రూపంలో 3 విధాలుగా దర్శనమిస్తారు. నిల్చున్న భంగిమలో, కూర్చున్న భంగిమలో, పడుకున్న భంగిమలో. ఈ రూపాలు మన జన్మ మరణ మోక్ష రహస్యాన్ని తెలియజేస్తాయి. ఈ స్థలం విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. వైకుంఠ లోకానికి తలుపులు తెరుచుకున్నట్టుగా ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఇక్కడ మహోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ ఆలయంకు ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ప్రతి 48 నిమిషాలకు ఆలయంలోని గాలి, ఉష్ణోగ్రత, తేమ మారిపోతుంటాయి. ఈ ఆలయం చుట్టూ ప్రత్యేకమైన శిలా నిర్మాణం ఉపయోగించారు. స్టోన్ వెంటిలేషన్ సిస్టమ్ వల్ల ప్రకృతి వెదజల్లే గాలి ప్రవాహం నియంత్రించబడుతుంది. వేర్వేరు రకాల రాళ్ల వల్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రతి సమయానికి వాతావరణం భిన్నంగా ఉంటుంది. చాలామంది దీన్ని దివ్యశక్తి అంటారు, కానీ ఇది భారతీయ పురాతన శాస్త్రంలోని అద్భుత నిర్మాణ విధానం. ఈ ఆలయ రహస్యం గురించి మీరు ముందు విన్నారా? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇతిహాసాలు, ఆలయ రహస్యాలు తెలుసుకోవాలంటే ఇతిహాస వేదం ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.